రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయంలో జూన్ 3వ తేదీన శతమానం భవతి మహాయజ్ఞం శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మహాకాళేశ్వర ఆలయంలో శతమానం భవతి మహాయజ్ఞం జూన్ నెల 3వ తేదీన ప్రారంభమవుతుంది. 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. ప్రతిరోజు 2500 మందితో పారాయణ దీక్షలు జరుగుతాయి. లలితా పారాయణం, విష్ణు పారాయణం, హనుమాన్ చాలీసా, 1100 మంది దంపతులకు శివపార్వతుల కళ్యాణం, సామూహిక షష్ఠపూర్తి మహోత్సవాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తారు. రాజమండ్రి ఆదిపరాశక్తి పీఠం పరమ పూజ్య శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ కుటుంబ వ్యవస్థలను గౌరవిస్తూ భవిష్యత్ తరాలకు భారతీయ ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తెలియజేసేలా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. మంత్రోచ్చారణను అద్భుతీయమైనటువంటి విధముగా పారాయణాల రూపంలో ఆ భగవంతుడిచ్చినటువంటి వరప్రసాదాన్ని ఆయుధంగా చేసుకొని వారి వారి కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజానికి హితువు కోరేటట్లుగా ఉండేలాగా శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజమహేంద్రవరంలో మహాకాళేశ్వర దేవస్థాన ప్రాంగణంలో జరగనున్నది. ఈ కార్యక్రమము జూన్ 3, 4, 5, 6, 7వ తారీఖున. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా ఎవరు ఏర్పాటు చేయనటువంటి విధముగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నది. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు. మొదటి రోజు లలితా సహస్రనామ పారాయణము, 2వ రోజు విష్ణు సహస్రనామ పారాయణము, 3వ రోజు హనుమాన్ చాలీసా, 5వ రోజు భగవద్గీత, 4వ రోజు భగవద్గీత, 5వ రోజు మణిదీప వర్ణన. ఈ 5 రోజులు కూడా పాంచాహ్న దీక్షగా నిరాకంఠంగా సాగేటువంటి అద్భుతమైనటువంటి కార్యాచరణలో ప్రతిరోజు కూడా సుమారు 3500 మంది మహిళామూర్తులు ఇందులో పాల్గొనుతున్నారు. ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు కూడా అమ్మ నాన్న యొక్క గొప్పతనాన్ని, ప్రస్తుత సమాజంలో జీవన శైలి, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు పడుతున్నటువంటి అగచాట్లు, ఇబ్బందుల పట్ల ఎలాంటి పర్యావరణాలు మనం ఎదుర్కోవాలి, ఎలాంటి విధానాలు మనందరం ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం అనేటువంటి తల్లిదండ్రులైనా సరే దీనిలో పాల్గొనాలని, కుటుంబాల పట్ల, వ్యవస్థల పట్ల, మన సనాతన ధర్మం పట్ల సంపూర్ణమైనటువంటి పరిరక్షణతో కూడినటువంటి ధర్మయజ్ఞంగా దీన్ని స్వీకరించి శతమానం భవతి మహాయజ్ఞం అనేటువంటి కార్యక్రమానికి రాజమండ్రిలో శ్రీకారం చేయడం జరిగింది. దీనిని సుమారు 108 గ్రామాల వరకు కూడా పర్యటన చేసి 108 గ్రామాల నుండి 108 దేవాలయాలకు సంబంధించినటువంటి అమ్మవార్ల అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలికి 108 ఊర్ల నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి 10 మంది చొప్పున షష్ఠపూర్తి మహోత్సవానికి ఆహ్వానం పలికి వీరందరికీ కూడా సామూహికంగా రాజమహేంద్రవరం గర్వపడేటువంటి విధముగా షష్ఠపూర్తి మహోత్సవము, అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది.